అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2019 నుంచి 2024 మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ను ప్రజెంట్ బీహార్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు, ఏమిటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రఘురామకృష్ణరాజు గారు 2019 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఆయన ఎంపీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎందుకో వైసీపీ చేసే వికృత రాజకీయాలకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయనకి ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడిగా ఉండాలనుకున్నారు కానీ ఒకరి కింద ఏది చెప్తే చేయడానికి ఆయన ఇష్టపడలేదు అనుకుంటా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగానే మాట్లాడడం జరిగింది. ఇది తప్పు అని ప్రశ్నించినందుకు మరి ఈయన పైన రఘురామకృష్ణరాజు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి మొత్తానికి అక్రమ అరెస్ట్ చేసి 3rd డిగ్రీ చేశారు, నన్ను చాలా చిత్రహింసలు చేశారు, నేను బయటపడ్డాను అంటే ఇది నాకు మరొక పునర్జన్మ లాంటిది అని చెప్పేసి ఏకంగా ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారే చెప్పడం జరిగింది. అంటే ఎవరికైనా ఎదురెళ్తే అంతెందుకు సొంత పార్టీ అని చూడరు, ఏం చేయమని చూడరు, తప్పు జరిగింది అని చిన్న మాట అంటే చాలు కక్షగట్టి ఏ విధంగా చేస్తారో అన్నదానికి ఇది ఒక నిదర్శనం. సో అసలు విషయం ఏంటంటే 2005 బ్యాచ్కి సంబంధించినటువంటి మరి ఎం సునీల్ కుమార్ నాయక్, ఇతను బీహార్ క్యాడర్కి చెందినటువంటి ఆఫీసర్. అతను 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్ పైన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మరి 2021లో ఈయన్ని కస్టోడియల్ టార్చర్కు గురి చేయడం, మరి 3rd డిగ్రీ ఇవ్వడం, దీనిపైన ఆయన బయటకు వచ్చిన తర్వాత కేసు పెట్టినా సరే తీసుకోకపోవడం, ఆయనే బయటకు వచ్చి నన్ను ఇలా చేశారు, నన్ను టార్చర్ చేశారు అని చెప్పేసి బాధపడడం, కాళ్ళు చూస్తే ఇంత అలాగా ఇంకా మనం చెప్పుకోవాలన్నమాట. ఒకసారి ఆ దృశ్యాలన్నీ చూస్తే కనుక ఎంత హృదయ విదారకంగా ఉందో ఇంకా మనం మాటల్లో చెప్పలేం. అంత దారుణంగా అయితే రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ పేరుతో చిత్రహింసలు చేశారు. ఇంకా చెప్పాలి అంటే ప్రాణాలతో వదిలేశారు అని చెప్పాలంటే, అంటే ప్రాణాలతో ఆయన బయటపడ్డారని చెప్పుకోవాలంతే. ఆ విధంగా అయితే టార్చర్ చేయడం జరిగింది. మరి ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఎం సునీల్ కుమార్ నాయక్ని మొత్తానికి ఏపీ పోలీసులు బీహార్లో అరెస్ట్ చేశారు. ఎందుకు బీహార్లో అరెస్ట్ చేశారు అంటే, మరి ఈ సునీల్ కుమార్ నాయక్ని ఎన్నిసార్లు ఏపీ పోలీసులు మీరు విచారణకు రావాలి రండి అన్నా సరే ఆయన రాలేదు, నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోలేదు. మొత్తానికి బీహార్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటయ్యా యూజ్ అంటే, ఈ కేసు అనేది ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. విచారణ జరుగుద్ది. విచారించిన తర్వాత అసలు సూత్రధారి ఎవరు, అసలు ఏం చేయించారు, ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ మాటలో చెప్పగలం. కానీ మరి చట్టానికి ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ కావాలంటే విచారణలు జరగాలి, వాళ్ళు బయట పెట్టాలి. ఎవరైతే మరి ఆరోపణలు మోపబడ్డారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి, ఒక్కొక్కరిని వెలికి తీయాలి. మొత్తానికైతే ఈ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఒక ముగింపు దశకు వస్తుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకు అంటే తప్పులు ఎవరైనా చేస్తారండి, కాకపోతే తప్పు చేయడమే మా నైజం అనుకుంటే ఈరోజు బాగానే ఉంటాం, రేపు కూడా బాగానే ఉంటాం, ఆ తర్వాత ఎలా ఉంటాం అనేది మన చేతుల్లో ఉండదు. ఎందుకు అంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, అందరూ సరదా తీర్చేస్తుందని చెప్పేసి మరి పూరి జగన్నాథ్ గారు కూడా ఒక సినిమాలో డైలాగ్ రాయడం జరిగింది. ఆ విధంగానే అధికారం ఉంది కదా అని చెప్పేసి మనల్ని ఎవరు ఏం చేయలేరు కదా అని చెప్పేసి మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎల్లప్పుడూ అధికారం మన చేతుల్లో ఉండదు, అలాగే ఎల్లప్పుడూ మన రోజులు కావు. కాబట్టి మనం ఏం చేసినా సరే ఆచితూచి అడిగేయాలని చెప్పేసి అంటారు కదా. సో ఆ విధంగా వ్యవహరిస్తే ఎవరికైనా మంచిది. లేదు మేము కక్షపూరితంగా వెళ్తామనుకుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ కర్మ అనేది మనకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా గట్టిగా సాలిడ్గా ఇస్తుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.